ముంబైలో పుచ్చకాయ తిని ఒక నలుగురు కుటుంబ సభ్యులు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఎండాకాలంలో హ్మ్. మనందరం కూడా పుచ్చకాయలు తింటాము. పుచ్చకాయలు జ్యూస్ తాగుతాము. అట్లాంటిది ఒక్కసారిగా పుచ్చకాయ తిని నలుగురు చనిపోయేసరికి మనకు పుచ్చకాయ తాకాలంటేనే ఒక భయమేస్తది. ఆ! ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫ్రూట్స్ అంతా కూడా కల్తీలని, వాటికి కలర్స్, రకరకాల అమ్మోనియా లేకపోతే ఇంకో కార్బన్ మోనాక్సైడ్ ఏదో ఇస్తున్నారని, వాటిని దాన్నేమంటారు ఆర్టిఫిషియల్‌గా పండించడం చేస్తున్నారని, మామిడి పళ్ళు కానీ పుచ్చకాయలు కానీ హ్మ్. తినాలంటేనే భయం వేసి మనం ఎక్కడైనా ఆర్గానిక్గా పండినవి దొరుకుతాయని వెతుకుతాం, ఆ! అందరం కూడా చేస్తుంటాం. ఆ! అలాంటిది ఒక్కసారిగా పుచ్చకాయ తిని ముంబైలో నలుగురు చనిపోయినసరికి ఒక్కసారిగా మనందరికి కూడా ఒక భయం అనేది స్టార్ట్ అయింది. అయితే ఇది రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దీంట్లో ఎలుకల మందు కలిసింది పుచ్చకాయలో హ్మ్. అనేది బయటికి తీసుకొచ్చారు. అసలు ఓకే. ఏంటి ఎలుకల మందు ఎందుకు కలిసింది? పుచ్చకాయ తప్పు లేదు. పుచ్చకాయని అమ్మిన వాళ్ళదేం తప్పు లేదు. అది ఎలుకల మందు కలవడం వల్లే వీళ్ళు చనిపోయినారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏం డీటెయిల్స్ వచ్చాయి? పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలింది? ఇది హత్య లేకపోతే లేకపోతే వాళ్ళందరూ నలుగురు కలిసి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళే ఎలుకల మందు దాంట్లో పుచ్చకాయలో కలిపేసి అంటే ఇంటి పెద్ద కలిపేసి అందరినీ చంపేయడానికి, ఆయన కూడా చనిపోవడానికి సిద్ధమయ్యారా? ఎందుకంటే ఈ మధ్య చాలా ఫ్యామిలీ సైడ్ అవును. అంటారు దీన్ని. ఫ్యామిలీ సైడ్ అంటే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో అలాగేమన్నా జరిగిందా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆ, అసలు ఏం జరిగింది ఆ రోజు అంటే ఏప్రిల్ 25 శనివారం రాత్రి ఆ, జరిగింది ఇది. ఈయన పేరు అబ్దుల్లా డకోడియా. ఈ అబ్దుల్లా డకోడియా కుటుంబ పెద్ద పేరు ముస్లిం ఈయన. వీళ్ళది అక్కడ ఇస్మాయిల్ కుర్లే రోడ్డు ఉంటుంది, అందులో బేంజ్ బజార్ అని ఉంటుంది. ఆ బేంజ్ బజార్లో మొఘల్ బిల్డింగ్ అని ఉంటుంది. ఆ మొఘల్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఈయన దగ్గరలో ఒక బజార్లో మొబైల్ యాక్సెసరీ షాప్ నడుపుతూ ఉంటాడు. హ్మ్. సో వేరే దగ్గర రెంట్లు కూడా వస్తుంటుంది. సో ఒక రకంగా మిడిల్ క్లాస్ ముస్లిం ఫ్యామిలీ ముంబైలో మిడిల్ క్లాస్ అంటే కంఫర్టబుల్గా ఉన్నట్లు లెక్క. అవును. సో వీళ్ళు రెగ్యులర్గా బంధువులకి, ఫ్రెండ్స్కి ఇంట్లో పార్టీలు ఇవ్వడం, ఫ్యామిలీ పార్టీలు ఇవ్వడం అనేది అతనికి కామన్గా ఉండే అలవాటు. చాలా హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా. వెరీ వెల్ నైట్ ఫ్యామిలీ. ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు, ఎటువంటి కుటుంబాల ఇబ్బందులు లేవు, ఎవరితో గొడవలు లేవు. అలాంటి ఒక హ్యాపీ ఫ్యామిలీ. సో వాళ్ళు శనివారం ఒక దగ్గర బంధువులకి ఒక 5 మందికి ఇంట్లో విందు ఇచ్చారు. హ్మ్. మంచిగా మటన్ బిర్యానీ, చికెన్ కర్రీలు, రకరకాల వంటలు చేసి పెట్టారు. వాళ్ళు వచ్చారు. వచ్చి ఒక 10-12 దాకా గడిపారు. వాళ్ళకి పుచ్చకాయ తినమని ఆఫర్ చేస్తే వాళ్ళు వద్దన్నారు, వెళ్ళిపోయారు. హ్మ్. వెళ్ళిపోయినాక వీళ్ళు అన్ని సర్దేసుకొని ప్రశాంతంగా 1 గంటకి అందరూ కూర్చొని పుచ్చకాయ తిన్నారు. పుచ్చకాయ ఈయన అంతకుముందే అక్కడ నల్ బజార్ అని ఉంది. ఆ నల్ బజార్లో ఈయన తెచ్చాడు పుచ్చకాయ. సో ఆ పుచ్చకాయని కోసి అందరికీ పంచాడు. అందరూ తిన్నారు. తిని పడుకున్నారు. పడుకున్నాక 5 గంటల ప్రాంతంలో ముందుగా చిన్న పాప జైనాబ్, అంటే వీళ్ళ నలుగురున్నారు ఇంట్లో అని చెప్పాను కదా. అబ్దుల్లా డకోడియా 44 ఏళ్ళు, వాళ్ళ భార్య నస్రీన్ 35 ఏళ్ళు, వాళ్ళ కూతురు పెద్ద కూతురు ఆయేషా 16 ఏళ్ళు, చిన్న కూతురు జైనాబ్ 12 ఏళ్ళు. ఈ జైనాబ్కి ఫస్ట్ కడుపులో గుడగొడ స్టార్ట్ అవ్వడం, వామిట్ అవ్వడం ఇది జరిగింది. దీంతో అందరూ లేచారు ఇంట్లో. వాళ్ళకు కూడా అవే సిమ్టమ్స్ వచ్చాయి. సో ఒకటి వామిటింగ్, ఒకటి డయేరియా లాగా టాయిలెట్కి పోవాల్సి రావడం, కళ్ళు తిరగడం, కడుపు నొప్పి ఇవన్నీ మొదలైనవి. హ్మ్. దాంతో ముందుగా ఈ అమ్మాయి చాలా సీరియస్ అయిపోయింది. దాంతో 4th ఫ్లోర్లో ఒక ఆయన ఎవరు జయద్ కురేష్ అని ఒక హోమియోపతి డాక్టర్ ఉన్నాడు. సో ఆయన పోయి లేపారు. ఆయన ఇమీడియట్గా వచ్చి ఆయన చూశాడు. చూస్తే ఇది ముఖం అంతా కూడా కొంత బ్లూయిష్గా తిరిగింది. ఆయనకు అనుమానం వచ్చింది, ఇదేదో ఇది పాయిజన్. జరిగింది. అంటే ఏం జరిగింది అంటే, మేము ఇట్లా పుచ్చకాయ తిన్నామని చెప్పారు వీళ్ళు. సో పుచ్చకాయలు ఏమన్నా ఇది ఉందేమో, ఫుడ్ పాయిజనింగ్ ఏమో అని ఆయన అక్కడ దగ్గరలో ఉన్న సాబు సిద్దికి హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి పట్టుకుపోయారు. కానీ అప్పటికే జైనబ్ చనిపోయిందని వాళ్ళు చెప్పేశారు హాస్పిటల్లో. సో మిగతా వాళ్ళని కూడా మా వాళ్ళ కాదు ఇక్కడ ట్రీట్మెంట్, ఇదేదో విచిత్రంగా ఉందని చెప్పారు. దాంతో జేజే హాస్పిటల్ పెద్దది ఉంటే అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ లోపల పోలీసులకు కూడా హాస్పిటల్ నుంచి ఫోన్లు వెళ్ళినాయి. హ్మ్. పోలీసులు వచ్చారు. పోలీసులకి ఈయన చనిపోయే ముందు ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. హ్మ్. మేము పుచ్చకాయ తిన్నాము, దాంట్లోనే ఏదో ప్రాబ్లం ఉందనేది ఈయన అబ్దుల్లా వాళ్ళతో మాట్లాడాడు. అలాగే ఆయేషా కూడా చెప్పింది. సో పోలీసులకు కూడా ఒక మరణ వాంగ్మూలం అనేది దొరికింది. అందరూ కూడా కొన్ని నిమిషాల తేడాల్లో మొత్తం
10-10:30 లోపల 4 చనిపోయారు. సో దీంతో ఇది పెద్ద సెన్సేషన్ అయిపోయింది, పుచ్చకాయ దీన్ని చనిపోయారని. సో ముంబైలో పెద్ద పెద్ద హోల్సేలర్స్ అంతా పుచ్చకాయలు ఆపేశారు తేవడం, తెప్పించడం. ఎందుకంటే ఇదంతా పబ్లిక్ సోషల్ మీడియా వైరల్ అయిపోయింది. పుచ్చకాయ తినొద్దండి అని, బాయ్కాట్ పుచ్చకాయ వాటర్ మెలాన్ అని #తో పెద్ద ఎత్తున ఇదైపోయింది. వ్యాపారులందరూ కూడా అయిపోయింది. దాదాపు 70-80% సేల్స్ పుచ్చకాయ పడిపోయినాయి. సో ఈ నేపథ్యంలో దీన్ని సీరియస్గా పుచ్చకాయ వ్యాపారులు, రైతులు గోలబెడుతూ ఉన్నారు. రైతుల మీద కదా ఫైనల్ గా ఎఫెక్ట్ పడింది. సో దాంతో పోలీసుల మీద ప్రెజర్ పడిగింది. అసలు పుచ్చకాయలో ప్రాబ్లం ఉందా లేదా ముందు తేల్చమన్నారు. పోలీసులు రంగంలో దిగారు.